2024 ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం యొక్క ఫారెన్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అంత సూపర్గా లేదని చెప్పి అందరికీ తెలుసు. కొద్ది గొప్ప రేస్ స్టాప్లు ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేస్తారని చెప్పి అందరూ ఇన్ని రోజులు బట్టి అనుకున్నా. బట్ రేస్ స్టాప్లు అయితే ఈసారి జరిగే ఐపీఎల్కి అయితే రావట్లేదు. అసలు ఏమైంది ఏంటి అని మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే రీసెంట్గా రేస్ స్టాప్లకి SA20 ఫైనల్ తర్వాత ఒక స్మాల్ ఇంజురీ అయితే అవడం జరిగింది. అదంతా స్మాల్ ఏం కాదు, కొంచెం సీరియస్ ఇంజరీ. ఆ ఇంజురీ వల్ల రేస్ స్టాప్లీ ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ నుంచి అయితే రూల్ అవుట్ అయితే అయిపోయాడు. ఇంకా మన ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి కూడా తను రావడం అనేది చాలా వరకు డౌట్గానే కనిపిస్తుంది. ఎందుకు డౌట్గా ఉందంటే మనోడు ఐపీఎల్ టైంకి ఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ బట్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే తనని ఫుల్ ఫిట్ అయినా పంపాలని చెప్పి అనుకోవట్లేదంట. అసలు ఎందుకంటే ఈ జూన్లో జరిగే T20 వరల్డ్ కప్కి సంబంధించి రేస్ స్టాప్లీ ఇంగ్లాండ్కి చాలా ఇంపార్టెంట్ బౌలరు. తన లేకపోతే ఇంగ్లాండ్ బౌలింగ్ చాలా వరకు తేలిపోయినట్టుంది. కాబట్టి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రేస్ స్టాప్లని ఐపీఎల్కి PSLకి పంపించి తననైతే ఇంజురీస్ చేయించుకోవాలని చెప్పి అనుకోవట్లేదు. దానివల్ల మనోడికైతే NOC అయితే ఈయనని చెప్పి క్లియర్గా చెప్పేశారు. NOC అంటే నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్. అది ఉంటేనే ఏ ప్లేయర్ అయినా వెళ్ళి బయట లీగ్స్ అయితే ఆడుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి రేస్ స్టాప్లీకి అయితే ఆ సర్టిఫికేట్ అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈవెన్ చెప్పేశారు. కాబట్టి రేస్ స్టాప్లీ ఒకవేళ ఐపీఎల్ టైంకి తను ఫుల్ ఫిట్ అయినా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే తనైతే ఐపీఎల్కి అయితే పంపదు. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మన ఆర్సీబీ కూడా రేస్ స్టాప్లీ రీప్లేస్మెంట్గా వేరే ప్లేయర్ని తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎందుకే ఆ ప్లేయర్ ఎవరంటే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం అయితే క్రిస్ జోర్దాన్ని ఆర్సీబీ టీము రేస్ స్టాప్లీ రీప్లేస్మెంట్గా తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అదేంటి భయ్య, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో దానికి ముందు ఐపీఎల్ చూడలేదా, మనోడు ఎంత దారుణంగా బౌలింగ్ చేశాడని చెప్పి మీరు అందరు కనుక్కోవచ్చు. నాకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. బట్ ప్రజెంట్ క్రిస్ జోర్దన్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ILTలో గల్ఫ్ జైంట్స్ తరపున మనోడు సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు వరకు జరిగినటువంటి 9 మ్యాచ్ల్లోనే మనోడైతే 11 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా డెప్త్ ఓవర్స్లో మనోడైతే సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక్కడ క్రిస్ జోర్దన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్రిస్ జోర్దన్ ఒక్క ఐపీఎల్ మినహాయిస్తే మిగిలిన అన్ని లీగ్స్లోనూ సూపర్గా బౌలింగ్ చేస్తాడు. బట్ ఐపీఎల్కి వచ్చేసరికి మాత్రం అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవుతాడు. కానీ అలాంటి ప్లేయర్ని ఆర్సీబీ ఎందుకు రీప్లేస్మెంట్గా చేసింది అని చూసుకుంటే ఇక్కడ ఫ్యాక్ట్ ఇది ఉంది. అదేంటంటే మనోడు గతంలో 2016లో ఆర్సీబీ తరపున అయితే ఆడటం జరిగింది. ఆ టైంలో 9 మ్యాచ్లు ఆడినటువంటి క్రిస్ జోర్దన్ 11 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఇంకా ఆర్సీబీ టీము ఫైనల్ వరకు కూడా రావడం అయితే జరిగింది. ఇంకా ఆ టైంలోనే చిన్నస్వామి పిచ్లో మనోడు సూపర్గా బౌలింగ్ అయితే వేశాడు. కాబట్టి సో ఒకవేళ రేస్ స్టాప్లు రాకపోతే తనకు రీప్లేస్మెంట్గా తీసుకోవాలని చెప్పి ఆర్సీబీ టీం అయితే ట్రై చేస్తుంది. గాయస్ ఇంకా ఫైనల్గా రేస్ స్టాప్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు కానీ బట్ ఐపీఎల్కి సంబంధించి చాలా పెద్ద వెబ్సైట్లు అయితే కన్ఫర్మ్ చేసినాయి రేస్ స్టాప్లు ఐపీఎల్కి రాడు, తన ప్లేస్లో క్రిస్ జోర్దాన్ని ఆర్సీబీ తీసుకుంటుంది అని. కాకపోతే ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు కాబట్టి మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇది నిజమా లేకపోతే ఫేక్ న్యూస్ అనేది అయితే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇంకా రేస్ స్టాప్లీ ఐపీఎల్కి రాకపోతే తనకు రీప్లేస్మెంట్గా ఆర్సీబీ టీం ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది అయితే కింద అయితే కామెంట్ చేసేయండి.